తల్లిపాల కంటే ముందే బంగారాన్ని తేన్ని ఇమ్మంటున్నారు కదా, అంత స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉండడానికి కారణం ఎంతో మంది పిల్లలకి చూస్తున్నాం. ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దీనికి ఆయుర్వేదంలో ఏమైనా పరిష్కారం ఉందా? ఇప్పుడు నాకు నమ్మకం ఉంది కాబట్టి, నాకు ధైర్యం ఉంది కాబట్టి నేను అది మాత్రమే ఇచ్చి. నమస్కారం డాక్టర్. వస్తే ఇప్పుడు చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ పెరగడానికి ఆయుర్వేదంలో ఏమైనా సూచనలు, పరిష్కారాలు, మార్గాలు ఉన్నాయా? ఆయుర్వేదంలో ఈ పిల్లవాడికి సంబంధించినంత వరకు షోడశ సంస్కారాలు అని చెప్తారు. అంటే తల్లి కన్సీవ్ అయిన వెంటనే స్టార్ట్ చేసే సంస్కారాల నుంచి పిల్లవాడు పుట్టిన తర్వాత చేసేటువంటి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఈ ఆయుర్వేదంలో చెప్పారు. అట్ ద సేమ్ టైం మన ట్రెడిషనల్ గా మన సంస్కృతిలో మన ఆచారాల్లో ఒక పార్ట్ గా ఉన్నదన్నమాట. అందులో అతి ముఖ్యమైనటువంటిది స్వర్ణప్రాశన. పిల్లవాడు పుట్టిన వెంటనే తల్లి పాల కన్నా ముందే స్వర్ణ భస్మాన్ని తేనె నెయ్యిలో కలిపి నాకిస్తామన్నమాట, బాబుకి గాని పాపకి గాని. ఇది ఈ స్వర్ణం అనేది, గోల్డ్ అనేది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత శరీరం లోపల రోగ నిరోధక శక్తిని స్టిమ్యులేట్ చేస్తుంది, బాగా స్ట్రాంగ్ గా చేస్తుంది. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది, నర్వ్ సిస్టమ్ స్ట్రాంగ్ గా అవుతుంది, ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అందువల్ల ఇలా స్వర్ణప్రాశన రెగ్యులర్ గా చేసుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. అండ్ ఈ స్వర్ణప్రాశన చేసిన పిల్లలు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ముఖ్యంగా దీని పట్ల అవగాహన ఉన్న ముఖ్యమైన ఆయుర్వేద తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఈ స్వర్ణప్రాశన చేసి ఏ వ్యాక్సిన్స్ వేయించరు. ఉదాహరణకి నేను మా చెల్లెలు మేము మా పిల్లలకి కేవలం స్వర్ణప్రాశన చేయించాము. అండ్ వాళ్ళు మిగిలిన పిల్లల కన్నా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం పడలేదు, అసలు అలోపతి డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరమే పడలేదు ఎప్పుడు అనమాట. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఏవో ఆయుర్వేదం మందు వేస్తే తగ్గిపోతుంది. సో అంత స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉండడానికి కారణం స్వర్ణప్రాశన అని నమ్ముతాను నేను. డాక్టర్ గారు, ఇక్కడ రెండు ప్రశ్నలు తలెత్తున్నాయి. ఒకటి, అంత చిన్న పిల్లలకి తల్లిపాల కంటే ముందే బంగారాన్ని తేన్ని ఇమ్మంటున్నారు కదా, మరి ఇది అరాయించుకునే శక్తి పసిపిల్లలకు ఉంటుందా? రెండో ప్రశ్న, ఇప్పుడు వ్యాక్సిన్స్ అనేవి లేకుండా మీ పిల్లలకి కేవలం ఈ స్వర్ణప్రాశన చేయించామంటున్నారు కదా, మరి వ్యాక్సిన్స్ వేయించుకున్న పిల్లలు కూడా ఈ స్వర్ణప్రాశన చేసుకోవచ్చా? ఈ బంగారం అరాయించుకోవడం అంటే దాని బంగారాన్ని భస్మంగా మారుస్తాం. అది కూడా చాలా తక్కువ డోసేజ్ లో, అంటే 2 to 3 mg ఒక రోజుకి 2 మిల్లీగ్రాములు స్వర్ణ భస్మం లోపలికి వెళ్తుంది అనమాట. అది శరీరంలో ఒక అద్భుతమైనటువంటి మార్పును తీసుకొస్తుంది. అండ్ ఆ చిన్న బేబీకి కావాల్సిన స్టిమ్యులేషన్ ఇస్తుంది అనమాట. అప్పటిదాకా సేఫ్ గా తల్లి గర్భంలోని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి బేబీ సడన్ గా ఈ బాహ్య వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు అన్ని ఇన్ఫెక్షన్స్ అటాక్ చేస్తాయి అనమాట. అలాంటి సమయంలోని తల్లి పాలే ఆ ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ స్వర్ణభస్మం కూడా చక్కగా ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంగ్థెన్ చేస్తుంది. సో అందువల్ల చాలా సేఫ్ గా ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఈ స్వర్ణభస్మం తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నాకు నమ్మకం ఉంది కాబట్టి, నాకు ధైర్యం ఉంది కాబట్టి నేను అది మాత్రమే ఇచ్చి, అది మాత్రమే అని కాదు, చక్కగా మన ట్రెడిషనల్ గా చేసేటువంటి మంచి ఆయిల్ మసాజులు చేయడము, ధూపాలు వేయడము, అలా ఏవైతే మనం చేస్తామో అవన్నీ చేస్తూ స్వర్ణప్రాశన చేసి నేను ధైర్యంగా మా పిల్లలకి ఇంకా వేరే వ్యాక్సిన్స్ వేయలేదు. కానీ అంత ధైర్యం చాలినప్పుడు లేదా ఇంట్లో ఒప్పుకోనప్పుడు ఏం చేస్తాము, వ్యాక్సిన్స్ తీసుకుంటూనే స్వర్ణప్రాశన చేస్తాం. సో ఆ వ్యాక్సిన్స్ వల్ల ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా అది స్వర్ణప్రాశన వల్ల పోతుంది, స్ట్రాంగ్ గా ఉంటారు పిల్లలు. డాక్టర్ గారు, అయితే ఇప్పుడు ఈ స్వర్ణప్రాశన అనే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ గా డోసేజ్ చెప్పండి. అంటే ఏ వయసు పిల్లల వరకు వేయచ్చు, రోజుకి ఎంత వేయాలి, ఎలా వేయాలి అనేది ఆయుర్వేదంలో మనకి కొన్ని తిథి వార నక్షత్రాలు బేస్ చేసుకుని ఉంటారు కదా, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఆయుర్వేదంలో చెప్పింది ఏంటి అంటే ఎప్పుడు పుడితే అప్పుడే, పుట్టిన వెంటనే మొట్టమొదట స్వర్ణభస్మాన్ని తేనెలో కలిపి ఇమ్మంటారు అనమాట. సో అందులో ఇంకా తిథి వార నక్షత్రాలు ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. అలా మొదలెట్టి 6 నెలల పాటు ఇమ్మంటారు. సో 6 నెలలు డోసేజ్ సుమారుగా ఎంత శరీరంలోకి వెళ్తుందంటే సుమారు ఒక 1/2 గ్రామ్ వరకు శరీరంలోకి వెళ్తుంది 6 నెలల్లో. రోజుకు 2 mg అనుకోండి, నెలకు ఒక 60 mg, అలా ఒక 360-400 mg దాకా శరీరంలోకి వెళ్తుంది. స్వర్ణ భస్మం ఒక 100 mg తీసుకుని దానిలోని ఒక చెంచా తేనె, 1/2 చెంచా ఆవు నెయ్యి వేసి
కలిపేస్తే ఆ కలిపేసి ఒక 2-3 చుక్కలు రోజు పరగడుపు వేయమని చెప్తాము. అలా ఒక 4 రోజులు వేస్తే అయిపోతుంది. అలా మళ్ళీ ఇంకో 100 mg తీసుకుని మళ్ళీ నెక్స్ట్ మంత్ అలా 6 నెలల పాటు తీసుకోమని చెప్తాం అనమాట. కానీ సపోజ్ కొంతమంది పిల్లలకి వాళ్ళు చిన్నప్పుడు వేయించలేదు, ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, సంవత్సరంలో వయసు వచ్చింది, 2 సంవత్సరాల వయసు వచ్చింది, అప్పుడు కూడా స్టార్ట్ చేసి 6 నెలల పాటు స్వర్ణభస్మం వేయచ్చు. లేదా బాగా పెద్దవాళ్ళు అయిపోయారు, 30 ఏళ్ళు వచ్చే 40 మీరే చేసుకోవాలనుకుంటున్నారు, మీరు కూడా చేసుకోవచ్చు స్వర్ణప్రాశన. లేదా ముసలి వాళ్ళు ఉన్నారు, ఒక 80 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా స్వర్ణభస్మాన్ని ఒక 6 నెలల పాటు తీసుకోవచ్చు అనమాట. అట్లా ఎవరైనా సరే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకోవచ్చు. సో నా ఉద్దేశం ఏంటి అంటే, మీకు చుట్టుపక్కల ఎవరైనా మంచి ఆయుర్వేద డాక్టర్ ఉంటే వారి సలహాతోటి వారి పర్యవేక్షణ తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు ఈ స్వర్ణభస్మం ఏదైతే ఉందో ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎలా తయారు చేయించుకోవాలి? స్వర్ణభస్మం తయారు చేయడం అనేది ఇట్స్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అనమాట. సో తయారు చేయించుకోలేము మనము. కొన్ని రెప్యూటెడ్ కంపెనీస్ వాళ్ళు చక్కగా ఈ స్వర్ణభస్మాన్ని తయారు చేస్తున్నారు. సో ఎప్పటి నుంచో ఈ ఫార్మసీ పెట్టి మందులు తయారు చేస్తూ GMP సర్టిఫైడ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు చేస్తున్నవి అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. జెండు కానీ, దుత్ పాపేశ్వర్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళవి. కొంతమంది వంశపారంపరంగా కూడా స్వర్ణభస్మం తయారు చేస్తారు. అప్పట్లో ఎంతో బాగా చేసేవారు కూడాను. ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఉండట్లేదు, సరిగ్గా చేస్తున్నారు, చేయట్లేదు. మీకు బాగా నమ్మకం ఉంటే అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, లేదు అంటే రెప్యూటెడ్ ఫార్మసీస్ నుంచి తీసుకోవడం బెటర్ అనమాట. ఓకే డాక్టర్, అయితే డాక్టర్ గారు మీ పిల్లలకి స్వర్ణప్రాశన చేయించాలంటున్నారు కదా, మీ పిల్లల వయసు ఎంత, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బాబు 7th స్టాండర్డ్ చదువుతున్నాడు. ఇద్దరు కూడా యాక్టివ్ గా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. ఓకే డాక్టర్ గారు, చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఎంతో మంది పిల్లలకి, మా పిల్లలకి 3 ఏళ్ళు వచ్చినా మాటలు రావట్లేదు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చినా మాటలు రావట్లేదు అంటున్నారు. ఇన్ని సమస్యలు ఇంతమంది ఈ కాలంలో ఎంతో మంది పిల్లలకి చూస్తున్నాం. ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దీనికి ఆయుర్వేదంలో ఏమైనా పరిష్కారం ఉందా? అంటే మన ట్రెడిషన్ లోని అలాగే ఆయుర్వేదంలో కూడా ఈ స్వర్ణప్రాశన తర్వాత స్వర్ణవచ అంటే వసకొమ్ము లోపల బంగారం తీగని పెట్టి ఆ బంగారం తీగతో సహా వసకొమ్ముని అరిగించి నాకిచ్చమంటారు అనమాట. మామూలుగానే మన ట్రెడిషన్ లో ఉన్నది, వసకొమ్ము అరిగించి పెట్టారు, వీడికి వస ఎక్కువ పోసారు, ఎక్కువ మాట్లాడుతున్నారు అంటారు కదా. సో అలాంటి వసకొమ్ముని చక్కగా స్వర్ణంతో కలిపి అరిగించి పెడితే మాటలు అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా. ఇప్పుడు మాటలు ఒక్కటే రాకపోవడం కాదు, మాటలు లేట్ గా వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి అటెన్షన్ ఉండట్లేదు, ఫోకస్ ఉండట్లేదు, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, అండ్ ఆటిజం, ADHD ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. సో ఇలాంటివి రాకుండా ఉండాలంటే చిన్నప్పుడే స్వర్ణవచ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాబ్లం వచ్చేసింది అంటే అలాంటి వాళ్ళకి పంచకర్మ చికిత్సలు చేయాల్సి ఉంటుంది. అది 1 నెల 2 నెలలు చేసుకుంటే సరిపోదు, సుమారు అట్లీస్ట్ ఒక సంవత్సరం అయినా చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. మేము ఏం చేస్తామంటే తల్లిదండ్రులకి ఆ పంచకర్మలు నేర్పించేసి వాళ్ళని ఇళ్లలో చేసుకోమంటాం. ఆ 1-2 నెలలు మేము చేసినప్పటికే వాళ్ళకి మంచి కన్సిడరబుల్ చేంజ్ వస్తుంది. దట్ విల్ గివ్ ఎనఫ్ స్ట్రెంగ్త్ ఫర్ దెమ్ టు కంటిన్యూ ద థెరపీ ఫర్ నెక్స్ట్ 1 more year. దానివల్ల తొందరగా బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది అండ్ ఈ మాటలు రావడం కావడం, అటెన్షన్ ఇంప్రూవ్ అవడం, ఫోకస్ ఇంప్రూవ్ అవడం ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ADHD లాంటి కండిషన్స్ లో, ఆటిజం లాంటి కండిషన్స్ లోని ఈ థెరపీస్ చాలా హెల్ప్ అవుతాయి. ఓకే డాక్టర్, అయితే ఒక ఆఖరి ప్రశ్న, ఈ సమస్యలు ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువగా చూస్తున్నాం? మామూలుగా అయితే మేనర్కం చేసుకుంటేనో లేకపోతే ఏదైనా డెలివరీ టైంలో కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఏమైనా తల్లికి ఏదైనా ఇబ్బందులు రావడం వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్లనో బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గేది అనమాట. ఈ మధ్య కాలంలో మనం తింటున్న ఫుడ్ కావచ్చు, ఈ పొల్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డ పైన ప్రభావం చూపిస్తున్నాయి. అండ్ కోవిడ్ తర్వాత చాలా మంది పిల్లలకి ఇలా రావడం స్టార్ట్ అయింది. కోవిడ్ టైంలోని ఇళ్లలో ఉండిపోయిన పిల్లలందరూ కూడా ఫోన్ ఎక్కువ చూసేసి అలా కూడా బాగా డల్ గా ఇదిగా అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. రకరకాల కారణాలు ఉన్నాయి, బట్ అల్టిమేట్ గా ఎన్ని కారణాల వల్ల జరిగేది ఏంటి అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా జరగట్లేదు. సో బ్రెయిన్ డెవలప్మెంట్ ని మళ్ళీ నార్మల్ గా జరిగేలాగా చేసేదానికి మంచి మందులు, చికిత్సలు కూడా ఉన్నాయి. ఓకే డాక్టర్, చాలా ధన్యవాదాలు డాక్టర్. నమస్తే.